ఒకసారి మనవి చేస్తూ మనందరికీ తెలుసు కేటీఆర్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ఒకసారి మనమందరం గమనిస్తే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుంది అన్నప్పుడు మెల్లిగా ఫోన్ ట్యాపింగ్ అంటారు. అక్కడ ఏముండదు, ఒక రోజంతా చర్చ నడిపిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి అన్నప్పుడు కాళేశ్వరం తీసుకొస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్ అనేది మనం కాదు, కింద గ్రామీణ ప్రాంతాలలో పెద్దమ్మలు మాట్లాడుతున్నారు. ఒకటి మాట్లాడుతుంటే ఇంకోటి తీసుకొచ్చి పెడతాడు ఈయన అని చెప్పి ఏదైనా చదువుకోలేని పెద్దమ్మలు కూడా తిడుతున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలనే ప్రయత్నం. మొన్నైతే రైతు భరోసాకు సంబంధించి ప్రశ్నిస్తారని ఒకే ఒక దాన్ని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ గారి కేసు కూడా ముందు తీసుకొచ్చిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు ఆ కేసులో ఏమీ లేదని. నా మనవాడు 10 years ఉంటాడు. వాడిని నా టీవీలో చూస్తూ కేటీఆర్ గారి గురించి చూస్తున్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు నాని అని అడిగాడు. ఎందుకంటే ఇగో ఇట్లా చేస్తున్నారు, ఇట్లా మనం కార్ రేసింగ్ వచ్చిందంటే చాలా బాగా ఉండింది కదా, అది మంచిది కదా, మనకు మంచి పేరు వచ్చింది కదా, మరి వద్దంటున్నారు, తప్పైంది అంటున్నారు, కేసు పెడుతున్నారంటే వీళ్ళ బుర్రలేదు నాని అనుకుంటూ వెళ్ళిపోయింది. చిన్న మాట, ఒకటే మాట అనుకుంటూ వెళ్ళిపోయింది. ఎంత మంచి పేరు వచ్చింది కదా, ఎక్కడో చూస్తాము, వీళ్ళ బుర్రలేదు అనుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఒకటి మాత్రం, రాష్ట్ర ప్రతిష్ట ఏ విధంగా పెరిగింది, రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయం వచ్చిందనేది ఆలోచించకుండా అసలు ఎక్కడ నష్టం జరిగిందని కూడా వాళ్ళకే తెలియదు. కానీ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి ఒకటే ప్రయత్నం చేస్తుండ్రు. ఆ విధంగా ప్రతి ఒక్కరి మానసిక స్థాయిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి ఇంకా మొండిగా, ఇంకా ధైర్యంతో ముందుకు పోయి మన పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అనే దిశగా ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.